హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త కదా, చెప్పలేకపోతున్నా. సరే, విషయం ఏంటంటే సండే వచ్చేసింది. ఇండియాలో ఉంటే మాత్రం ఈ టైంకి ఇంట్లో రకరకాలు రకాలేం కాదు, చికెనో మటనో లేదా ఫిషో మటనో ఏదో ఒకటి చేసి పెట్టేస్తూ ఉంటారు లేదా చేస్తూ ఉంటారు. మనం ఒక ప్లాన్ వేసుకుంటూ ఉండొచ్చు మధ్యాహ్నం ఏం తినొచ్చు అని. కానీ ఇక్కడ అమెరికాకి నేను వచ్చినాక ఇది మొదటి సండే అంటే లాస్ట్ సండే వచ్చినాను అనుకోండి. ఇప్పుడు ఏం చేసుకుందామని ఆలోచిస్తున్నా. మనకేమో నాన్ వెజ్ గుర్తొచ్చేస్తుంది. అలానే హోటల్కి పోయినాం అనుకోండి, $20 $30 ఊడ్చేస్తారు. ఇక్కడ నేను ఆలోచించానంటే నిన్న వాల్మార్ట్కి వెళ్ళాం. అదే వెళ్ళాము అంటే మా కొలీగ్స్తో పాటు వెళ్ళాను. సో వచ్చేటప్పుడు ఒక 2 చికెన్ పెట్టిలా ఉంటాయి, అవి కొంచెం ఆనియను, టొమాటో, మిర్చి తీసుకున్నాను. సండే ఏమైనా చేద్దామని, హోటల్లో కదా ఉండేది, ఇంకా రూమ్ షిఫ్ట్ అవ్వాలా. ఇప్పుడు ఏం చేద్దాం చికెన్లో అనేది ఆలోచన. మీకు ఒకసారి చూపిస్తాను ఆగండి. ఎక్కడున్నా వరస్ట్గా ఉంటాయి కదా మన రూమ్లో పెట్టుకునే విధానము. సో ఫస్ట్ అయితే చికెను, ఇవే అనమాట చికెను. టై పీసే విత్ స్కిన్. ఇది మనకు కొంచెం తక్కువ అనిపించింది. ఇది $3.5 పడింది, 12 BBS. సో ఇది ఒక చికెన్ ఉంది. అండ్ మనకి ఆనియను, దెన్ టొమాటో, మిర్చి ఉన్నాయి. దాంతోపాటు కర్డ్ ఉంది. ఇంటికి తీసుకొచ్చిన పొడి, పికిలు ఎలాగో ఉంటాయి. పాయింట్ ఏంటంటే వీటితో ఏం చేయాలా. ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఓవెన్ యూస్ చేసేసుకొని సింపుల్గా బేక్ చేసేద్దామా, లేదంటే ఈ ఇండక్షన్ స్టవ్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నది క్వశ్చన్. ఏదో ఒక చేస్తాను, చేసేటప్పుడు మీకు కొంచెం గ్లిమ్స్ ఇస్తాను, భయపడద్దు. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ప్రాసెస్ ఆఫ్ కుకింగ్లో ఒపీనియన్ మారిపోయింది. పప్పు చేసుకుందాం ఫిక్స్ అయ్యా. ఎంత గలీజ్ బుర్ర అంటే మంది లేదా. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మన దగ్గర అన్ని వస్తువులు లేవు, కొన్ని వస్తువులు ఉన్నా కానీ ప్యాకింగ్లోనే ఉండిపోయాయి. సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అంటే సింపుల్ ఇండో అమెరికన్ దాల్ స్టైల్ అనుకోండి. కందిపప్పు ఆల్రెడీ కడిగేసాను. దెన్ ఐ హ్యావ్ పుట్ సమ్ ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి. ఓకే, దెన్ ఐ యాడ్ సమ్ కొంచెం చిల్లీ పౌడర్. ఇది ఎట్లుందో మనకు తెలీదు, ఇది ఏందా, ఇది చిల్లీ పౌడర్ అని తప్పించి ఇక్కడ ఏమట్లా లేనే లేదు అసలుకి. అసలే వేద్దాం, పచ్చిమిర్చి వేసాం కదా, మనకు స్పైసీ కావాలా. ఎక్కువ వేసాను అనుకోవద్దు, అస్సలు కారం ఉండదు. దాని తర్వాత చెప్తా వన్ ఆఫ్ ద వరస్ట్, సాల్ట్ పడాలి, మాత్రం పడాలి, లేకపోతే వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ వెజిటేబుల్ ఆయిల్ అండి. సన్ఫ్లవర్ ఆయిల్ దొరకలేదు, సో ఫస్ట్ టైం కదా, సో పని ఇచ్చేద్దామని చెప్పేసి కొంచెం ఆయిల్. ఓకే, దెన్ ఇక్కడంతా ట్యాప్ వాటరే, డ్రింకింగ్కి కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒకసారి మంచిగా స్ప్రిల్ ఇచ్చేసేయండి, కలిపేసేయండి. వీళ్ళు చూసుకుంది ఏమన్నా ఉంటే. వీడియో చూస్తున్న వాళ్ళు ఇదేమి రకం పప్పురా నాయనా అని చెప్పేసి కంగారు పడద్దు. మనం హోటల్లో ఉంటున్నాము, లిమిటెడ్ రిసోర్స్, 1 వీక్ పైన అయిపోయింది ఇండియన్ ఫుడ్ టచ్ అయ్యి. కాబట్టి ఈజీగా ఉండేదానికి ఏదైతే అది ట్రై చేయాలా. సో అది ఫ్రెండ్స్, ఇండక్షన్ పైన అయితే పెట్టేశాను, మీరు చూస్తున్నారు. ఇది హోటల్ వాళ్ళే ఇచ్చారు. దెన్ చికెన్ డీఫ్రోస్ట్ అవుతుంది. నిన్న బై మిస్టేక్ నేను డీప్లో పెట్టేశాను, అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంటుంది, నేను తీసుకొచ్చి ఇంకా ఫ్రీజ్ చేశాను. దెన్ ప్లాన్ వచ్చేది లేదు, వైట్ రైస్, దెన్ పప్పు, దెన్ చికెన్ ఓవెన్లో పెట్టేస్తాను. ఈరోజుకి అదే చూద్దాము. నాకు ఇండియన్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది, బట్ బయట వెళ్ళినా కానీ ఇంతకు మించి నాకు తెలిసి ఇక్కడ దొరకదని నా అభిప్రాయము. పిలిచి ఏదైతే అది. ఓకేనా, నేను మొత్తం అయిపోయినాక మళ్ళీ చెప్తాను ఇంకోసారి. బాయ్. చికెన్ అయితే వీలైనంత వరకు డీఫ్రోస్ట్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేయడానికి ట్రై చేశాను, కానీ పూర్తిగా అవ్వలేదు. మనకి ఇండియాలాగా ఇక్కడ బయ్యా చిన్న పీసులు, చోటా పీసు అదంతా అవ్వదు. ఆ ప్యాకెట్స్లో ఏమిటాయి తీసుకురావాలి. అండ్ మోర్ ఓవర్ విత్ స్కిన్తో తీసుకున్నాను నేను. 2 పాయింట్స్. ఒకటి వచ్చేసి నేను స్కిన్తో తింటాను, నాకు నచ్చుతుంది. సెకండ్ వచ్చేసి కొంచెం తక్కువ. మరీ అక్కడికి వెళ్ళి డాలర్ మిగిలించుకోవాలని ఎవరైనా అనొచ్చు కామెంట్స్లో. తప్పదు బ్రో, ఫ్యూచర్లో ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు కొంచెం మిగిలిద్దాం. ఓకేనా,
అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇదేం స్పెసిఫిక్ రెసిపీ అంటే ఏం లేదండి, ఇది ప్రాపర్ బ్యాచిలర్స్ రెసిపీ అని చెప్పొచ్చు. కుదిరినంత సాల్ట్, కుదిరినంతే చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళా మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ లాట్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. అసలు ఏందో నల్లగా ఉంది ఇది, కరివేపాకు కూడా ఉన్నట్టు, బట్ ఇట్స్ ఓకే, మీకు తప్పుతుందా. దెన్ బటర్ నేను ఈసారి బటర్తో ట్రై చేద్దామని బటర్ తీసుకొచ్చాను. ఇట్లా 4 క్యూబికల్స్, సారీ 4 క్యూబిక్ బటర్ వేయడం అయిపోయింది. సో ఇంకేం చేయడం అంటే మంచిగా మసాజ్ చేయడమే. అరే చేతులు పెట్టేసావా అని ఎవరైనా అనొచ్చు, భయ్యా ఇవి నా చేతులే. దట్టు ఈ పక్కన ట్యాప్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ బోత్ కోల్డ్ అండ్ హాట్ వాటర్ భయ్యా. మంచిగా వాష్ చేసుకున్నాను. అయినా మన చేతులే కదా భయ్యా, వాష్ చేసుకోవడమే. అలా అని రెస్టారెంట్ వాళ్ళు ఏంటై పెడతారని కాదు, ఎట్లయినా మన చేతులు అంతే. దీని మీద పెద్ద గ్రూప్ డిస్కషన్ అయితే ఏం లేవు. సో మంచిగా మసాజ్ చేసి, ఓకే, కావాల్సినంత సేపు నీ చేతులు నొప్పి పట్టేంతసేపు మసాజ్ చేసుకోండి. అండ్ నేను సపరేట్గా ఆయిల్ అయితే వేయట్లేదు, బటర్తోనే కానిచ్చేస్తాను. ఓకే, మొత్తం ఇది అయినాక, ఈ ప్రాసెస్ అంతా అయినాక కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి దెన్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ది ఓవెన్ భయ్యా. తర్వాత మళ్ళీ చెప్తాను. నాకు తెలిసి మ్యారినేట్ టైం అయిపోయినట్టుంది, నేను ఇప్పుడు వెళ్ళేసి ఓవెన్లో పెట్టేస్తాను. ఇంకో విషయము, నా ఛానల్కున్న సపరేట్ గోల్స్ ఏం లేవు, సినిమాటిక్, డబ్బింగ్, డీజర్ అది ఏముండదు. ఫ్యామిలీస్ కోసము, కెరియర్ కోసము, డ్రీమ్స్ కోసము వేరే కంట్రీస్ వచ్చే వాళ్ళందరికీ నా బిగ్ సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు పడే ప్రతి కష్టంలోనూ, వాళ్ళు చూసే ప్రతి చోట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డ్రీమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నా ఛానల్లో ఏంటంటే అటువంటి నా ఎక్స్పీరియన్స్ని ఒక స్టోరీ రూపంలో మీకు తెలియజేయడమే నా ఛానల్ ఒక ఎజెండా. అందుకని మీరు ఓపిక్గా నన్ను భరించుకుంటూ ఛానల్ని ఫాలో అవుతూ లైక్ కొట్టుకుంటూ చూద్దాం. సో ఇది ఓవెన్లో పెట్టేద్దాం. పెట్టేసి మనకి సెట్టింగ్స్ కూడా పెద్దగా లేదు, మాన్యువల్ మనతో లేదు కాబట్టి నేనేం చేస్తానంటే లెట్స్ కుక్ టైం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయిపోయినాక ప్లేట్లో పెట్టి మీకు సెటప్ చేస్తాను. ఈ మధ్యలో అంతా నేను మీకు ఏం ఇబ్బంది పెట్టను, ఓకేనా? లేదు మీకు డీటెయిల్ వీడియో కావాలంటే నేను కన్ఫామ్గా మళ్ళీ ఇంకోసారి చేయగలుగుతాను. మీరు కన్ఫామ్గా కింద కామెంట్స్ అయితే పెట్టండి, నేను చేసేస్తాను.